ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై ప్రవచనకర్త గరికపాటి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం వద్దు అనటం సరికాదన్నారు. గరికపాటి అన్ని వర్గాలను కించపరుస్తున్నారని ఆరోపించారు. గరికపాటిని దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి రమణ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి గరికపాటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దానిపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఆయనే సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కార్యదర్శిగా పనిచేశారు. చాలా సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలను ఆయన ఎలా చూస్తారు, ఏం చెప్తారు ఒకసారి మాట్లాడాలి. సార్ చెప్పండి, ముఖ్యంగా గరికపాటి మాట్లాడిన మాటలకు మీ స్పందన ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? మొట్టమొదట ఈ ప్రవచనాల పేరుతోని తెలుగు ప్రజలందరినీ కూడా పక్కదో పట్టిస్తూ తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి భవిష్యత్తును నాశనం చేసే కుట్ర చేస్తున్న ఈ గరికపాటిని అర్జెంటుగా కేసు పెట్టి జైల్లో పడేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నిజానికి ఆయన ఈ తెలుగు రాష్ట్రాలకు గతంలో కూడా మహిళల మీద చాలా అసభ్యకరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు కూడా నేను ఖండించడం జరిగింది. ఇలాంటి పెద్ద మనిషి అని చెలాబడి అవుతున్న వ్యక్తి, అతని శిష్య బృందం, వీళ్ళందరూ ఈరోజు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నారు. ఆయన ఏమన్నారు గరికపాటి గారు? మధ్యాహ్న భోజనం అవసరం లేదు అన్నారు. రెండవది గుడ్డు, ఈ గాడిద గుడ్డు ఏది కూడా అవసరం లేదు అన్నారు. ఇంకా మూడవది ఒక అడుగు ముందుకేసి ఆయన ఏమంటున్నారు? ఈ పుస్తకాలు ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, యూనిఫామ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అంటది. రాబోయే రోజుల్లో గరికపాటి ఇంకేం చెప్పబోతున్నాడంటే చదువు కూడా అవసరం లేదు. సమాజంలో ఆనాడు మనుస్మృతి చెప్పినట్టుగా సమాజంలో ఒక వర్గానికి మాత్రమే చదువు అవసరము, మిగతా వాళ్ళందరూ కూడా మాకు శ్రోతలుగా, ప్రేక్షకులుగా మాత్రమే ఉండండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నారు గరికపాటి గారు? ప్రభుత్వాలు మీరు స్కూల్ బంద్ చేయండి అని చెప్పాలనుకుంటున్నారా? ప్రభుత్వాలు పేద విద్యార్థులకు చదువు చెప్పడం బంద్ చేయండి అని అంటున్నారా? లేకపోతే ప్రభుత్వాలు ఆకలితో అలమటిస్తున్న బిడ్డలకు ఇళ్లల్లో కనీసం తినడానికి 4 మెతుకుల తిండి లేని ఈ ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వాల మీద, ప్రభుత్వాలకు ఓటేసి గంపెడాశతోని వాళ్ళ బిడ్డలకు ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే అర్ధాకలితో స్కూళ్ళకు వస్తే అప్పుడే కదా ఈ మధ్యాహ్న భోజనం వచ్చింది. నిజానికి నన్ను అడిగితే తెలంగాణ కానీ, తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ, దేశం మొత్తం మీద కూడా పేద ప్రజలకు 3 పూటల తిండి పెట్టి బడిలో పాఠాలు చెప్పాలండి. నేను అమెరికాలో కూడా పేద విద్యార్థులకు, వాళ్ళు తెల్లవాళ్ళైనా నల్లవాళ్ళైనా, ఇళ్లల్లో చాలా బాధలున్న పేద విద్యార్థులకు కూడా అక్కడి స్కూల్ డిస్ట్రిక్ట్స్ ఓచర్లు ఇస్తారు. ఆ ఓచర్లు తీసుకొచ్చి అవి స్కూల్ క్యాంటీన్లో ఇస్తే వాళ్ళకు ఫ్రీగా పిజ్జా కానీ, లేకపోతే హ్యాంబర్గర్ కానీ, లేకపోతే బర్గర్ కానీ ఏదో ఒకటి ఇస్తారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆ స్కూళ్ళల్లో ఎవరికి ఓచర్లు ఇస్తున్నారన్న విషయం పక్క విద్యార్థికి తెలవకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే వాడు ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. నా డిమాండ్ ఒక్కటే, ఇలాంటి ప్రవచనాలు చెప్పే కుహానా మేధావులు, ఈ ప్రవచనాల పేరుతోని అమాయక ప్రజానీకాన్ని సమ్మోహితులను చేసే దుర్మార్గులను, కుట్రదారులను అర్జెంటుగా బ్యాన్ చేయాలి. వాళ్ళను కేసులు పెట్టి జైళ్ళకు పంపించాలి. ఇట్లాంటి వాళ్ళని అంటే కుహానా మేధావులుగా మారి మొత్తంగా సమాజంలో ఒక వర్గానికి చెందే విధంగా మాట్లాడము, మిగిలిన వర్గాలను కించపరిచే విధంగా వాళ్ళ వ్యాఖ్యలు ఉండడంతో అలాంటి వాళ్ళని అసలు దేశ బహిష్కరణ చేయాలని చెప్పేసి ఆయన చాలా తీవ్రంగా చెప్తున్నారు. ముఖ్యంగా అలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి, సమాజం కూడా వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.